ఏంటి రామారావు గారు, ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు? చాలా మోసపోయాను చంద్రశేఖర్ గారు. ₹1,00,000 నష్టపోయాను. అసలు ఏం జరిగిందండి? మన సిటీలో 10 రోజుల క్రితం ₹1,00,000 ఎట్టి ఒక షాపులో టీవీ కొన్నాను. 10 రోజుల పాటు ఆ టీవీ బాగానే పనిచేసింది. ఆ తర్వాత ఆ టీవీ ఒక్కసారి పనిచేయకుండా పోయింది. ఆ టీవీ షాపు వాడికి ఈ విషయం చెప్పడానికి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అసలే మీది ప్రైవేట్ జాబు. అంత డబ్బు పెట్టి ఏదో చీటీ వేయడం లేకపోతే బ్యాంకులో వేయడం చెయ్యొచ్చు కదా. చూడండి రామారావు గారు, మనకి ఉన్నదాంతోనే తృప్తి పడాలి. అత్యాసకపోతే ఇదిగోండి ఇలాగే జరుగుతుంది. అసలు నాకు తెలియక అడుగుతాను, టీవీ పాడైపోతే టీవీకున్న వారంటీ కార్డు ద్వారా ఆ సర్వీస్ సెంటర్కి వెళ్ళి బాగు చేయించవచ్చు కదా. మరి షాప్ వాడితే ఏం పని? అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. ఆ పాప 10th పాస్ అయితే పెద్ద టీవీ కొనిస్తానని మాట ఇచ్చాను. ఈ షాపులో 2 లక్షల టీవీని ₹1,00,000 ఇస్తానంటే వెంటనే కొనేశాను. 2 లక్షలు పెట్టుకుంటే బిల్లు ఇస్తానన్నాడు. బిల్లు వద్దంటే ₹1,00,000కే టీవీ ఇస్తానన్నాడు. ₹1,00,000 మిగులుతుందన్న ఆశతో ఆలోచించకుండా వెంటనే టీవీ కొనేశాను. 10 రోజులు ఇలా గడిచేయలేదో టీవీ పని చేయకుండా పోయింది. మా ఆవిడ ఆ షాప్కి వెళ్ళి గట్టిగా నిలదీసి అడిగితే ఆ టీవీ మా దగ్గర కొనలేదని చెప్తున్నాడట. ఒకవేళ ఆ టీవీ కొంటే బిల్లు చూపించమని చెప్తున్నాడట. తెలిసిన మెకానిక్ చూపిస్తే ఆ టీవీలో అన్ని పాత టీవీ సామాన్లు సర్ది ఆ షాప్ వాడు మాకు అమ్మేశాడని తెలిసింది. నేను మీ ఫ్రెండ్ని. మీరు ప్రైవేట్ స్కూల్లో మాస్టర్గా పనిచేస్తున్నారు. నేను ఇక్కడ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను. ఒకవేళ నేను ఆ షాపుకి వెళ్ళి గట్టిగా నిలదీసి అడిగినా నాకు కూడా బిల్లు చూపించమని అడుగుతారు. మీ ఆవిడికి చెప్పినట్టే నాకు కూడా అదే సమాధానం చెప్తారు. 2 లక్షల టీవీ ₹1,00,000 ఇస్తా ఉన్నప్పుడే మీరు బాగా ఆలోచించి ఉండాల్సింది. ఆ షాప్ వాడు మిమ్మల్ని నిండా ముంచేశాడు. గతంలో ఆన్లైన్లో సెల్ ఫోన్ తీసుకున్నారు, అక్కడ కూడా మోసం జరిగింది. పాత ఫోన్ పంపించి మిమ్మల్ని మోసం చేశారని గ్రహించారు. అయితే వాట్సాప్లో పంపిన బిల్లు ఆధారంగా ఆ ఫోన్కి ఖర్చు పెట్టిన మొత్తాన్ని జాగ్రత్తగా రికవరీ చేయించగలిగాం. అప్పుడు ఆన్లైన్లో మోసపోతే ఇప్పుడు ఆఫ్లైన్లో మోసపోయారు. ప్రస్తుతం మా పాప ఇంటర్మీడియట్ చదువుతుంది. తనకి కావాల్సినవి, ఇంట్లో కావాల్సినవి అన్ని ఆన్లైన్లోనే ఆర్డర్ చేస్తుంది. అయినా అక్కడ కూడా ఫోన్ విషయంలో మోసం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో కస్టమర్ డెలివరీ అయిన ప్రోడక్ట్ తాలూకు ఫోటోలు, వీడియోలు రికార్డ్ చేసి పెట్టుకోవాలి. ఒకవేళ ప్రోడక్ట్ పాడైపోతే ఏదైనా షాపింగ్ యాప్ లేదా ఏదైనా వెబ్సైట్కి వెళ్ళి రిటర్న్ రీప్లేస్మెంట్ రిక్వెస్ట్ పెట్టుకోవాలి. చాలా కంపెనీలు 7 నుంచి 10 రోజులు రిటర్న్ పాలసీని కలిగి ఉంటాయి. ఆన్లైన్లో ఆఫర్లు ఎక్కువగా ఉంటాయని మా పాప తరచుగా ఆన్లైన్లో ఆర్డర్స్ పెడుతూ ఉంటుంది. ఆన్లైన్ షాపింగ్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది, కానీ మోసం, తప్పుడు ఉత్పత్తులను డెలివరీ చేసేందుకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కొన్నిసార్లు ఆఫర్లు, భారీ డిస్కౌంట్ల సందర్భంగా ప్రజలు మోసానికి గురవుతారు. అలాంటి సందర్భాల్లో కొన్ని అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ ప్రమాదాలను నివారించవచ్చు. కంపెనీ రీఫండ్ ఇవ్వకపోయినా పదే ఆలస్యం చేసినా ఏం చేయాలి? అటువంటి పరిస్థితుల్లో కస్టమర్ ముందుగా కంపెనీకి లిఖితపూర్వకమైన నోటీసును పంపించాలి. కస్టమర్ కాల్స్, ఈమెయిల్స్కు కంపెనీ స్పందించకపోతే ఏం చేయాలి? కస్టమర్ ముందుగా ఆర్డర్ రసీదు, కస్టమర్ కేర్ కాల్స్, వాళ్ళ యొక్క అన్ని రికార్డింగ్ ప్రూఫ్లు కస్టమర్ తన వద్ద ఉంచుకోవాలి. లేదా చాట్లు, స్క్రీన్ షాట్లు, ఈమెయిల్ ప్రూఫ్లు, లేదా సోషల్ మీడియాలో కంపెనీ మీద ట్యాగ్ చేసి దాని మీద మరింత ప్రెజర్ తీసుకురావచ్చు. లేదా www.consumerhelpline.gov.in లో ఫిర్యాదు చేయవచ్చు. దీని తర్వాత నేషనల్ కన్స్యూమర్ హెల్ప్ లైన్ నంబర్ 1915కు కాల్ చేయవచ్చు. నోటీసులో పూర్తి సమస్య, వాపస్ డిమాండ్ స్పష్టంగా పేర్కొనాలి. ఆన్లైన్లో, ఆఫ్లైన్లో కస్టమర్లకు ఒకే హక్కులు ఉంటాయా? అవును, ఆఫ్లైన్, ఆన్లైన్లో కస్టమర్కి సంబంధించి ఒకే రకమైన చట్టపరమైన హక్కులు ఉన్నాయి. కంపెనీల పారదర్శకత, నాణ్యత, సురక్షిత లావాదేవీలు, రిటర్న్ విధానాలకు సంబంధించి నియమాలను పాటించాలి. అయితే కస్టమర్లకు బాధ్యతలు ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి. కొనుగోలు చేసే ముందు ఎప్పుడు ఉత్పత్తుల యొక్క రేటింగు, సమీక్షలు, నాణ్యత తనిఖీ చేయాలి. రిటర్ను, వారంటీ నిబంధనలను జాగ్రత్తగా చదవాలి. ఎల్లప్పుడూ
బిల్లుని సేకరించి సురక్షితంగా ఉంచుకోవాలి. నకిలీ లేదా నాణ్యత లేని వస్తువులు అందితే ఫిర్యాదు చేయడానికి కూడా వెనుకడుగు వేయకూడదు. మీ బాధ్యతలను మీరు నెరవేర్చడం ద్వారా మీరు మిమ్మల్ని మాత్రమే కాకుండా ఇతరులు మోసపోకుండా ఉండటంలో మీరు సహాయపడగలరు. ఇంకెప్పుడు కూడా ఏదైనా వస్తువు కొనే ముందు ఖచ్చితంగా బిల్లును తీసుకోవడం మర్చిపోకండి. బిల్లు తీసుకోకపోవడం వల్ల ఎంత నష్టం జరుగుతుందనేది నాకు తెలిసి వచ్చింది. ఇంకెప్పుడు అలా చేయను. ఇక్కడ నాకు కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్ మెంబర్స్ తెలుసు. మీ టీవీ విషయం వాళ్ళకి చెప్తాం. వాళ్ళిచ్చే సలహా ద్వారా మనం ఏం చేయాలో ఆ ప్రయత్నం చేద్దాం. అయితే ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే వెళ్దాం పదండి చంద్రశేఖర్ గారు. సరే పదండి వెళ్దాం. వస్తువు కొన్న సేవలు పొందిన నాణ్యతలో లోపం ఉందా, తూకంలో తేడా వచ్చిందా, ఎంఆర్పీ కంటే ఎక్కువ వసూలు చేశారా? అయితే మౌనంగా భరించకండి. ప్రశ్నించే తత్వం, ఫిర్యాదు చేసే తెగువ ఉంటే చట్టం మీకు అండగా ఉంటుంది.